మోదీ 12 ఏళ్ల పాలన విజయాలపై వివరిస్తూ వివిధ వర్గాలను కలుస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆటో డ్రైవర్ను కలిశారు. ఆటో ఎక్కి కాసేపు ప్రయాణించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ రేగొండకు విచ్చేసిన బండి సంజయ్ రుగు ప్రయాణంలో రేగొండ ఆటో స్టాండ్ వద్ద ఆగారు. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కారు. దిలీప్ అనే ఆటో డ్రైవర్ను పలకరించారు. మోదీ 12 ఏళ్ల పాలన ఎట్లుందంటూ ఆరా తీశారు బండి సంజయ్. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకి పెద్ద ఎత్తున పైసలు ఇస్తున్నారన్నారు. ఆ నిధులతోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైన బండి సంజయ్ ఆరా తీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ ఆటో డ్రైవర్ బదిలిచ్చారు. ఏ వర్గాలు ఎక్కువగా కోపంగా ఉన్నాయని అడిగితే మా ఆటో ఎక్కేవాళ్ళలో మహిళలు, వృద్ధులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దిలీప్ మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అయింది. అనేక స్కీమ్స్ ఇచ్చింది. అలా ఇల్లు ఎవరు ఇచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. మీకు బియ్యం ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారే. ఈ రోడ్లు వేయించడం నరేంద్ర మోడీ గారే. ఉజ్వల గ్యాస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు మన కరీంనగర్ వరంగల్ రోడ్డు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్డు కూడా మోడీ గారు ఇస్తున్నారు. బట్ ఇట్లా పేదలకు స్కీమ్స్ ఇస్తున్నాడు, దాంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడు. అవునా కదా? నువ్వు రోజు కనీసం 100 మంది వస్తావు. నీతో పాటు మీ ఆటో డ్రైవర్లకు చెప్పాలి, దాంతో పాటు ప్యాసింజర్లకు చెప్పాలి. ఈ రాజకీయంతో సంబంధం లేదు. మరి అటువంటి వ్యక్తి ఇలా ప్రధానమంత్రిగా ఉండి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా 4,400 ఒక్క రోజు ఇవాళ ఇంతవరకు దేశంలో ఇన్ని రోజులు కంటిన్యూస్ గా ప్రధానమంత్రి ఎవరు లేరు. కాబట్టి దాని గురించే ఏమేం చేసిండు? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. మన గ్రామ పంచాయతీ కూడా పైసలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు పైసలు ఇచ్చిండు మోడీ గారు. మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చిండు. అవునా కదా? ఇప్పుడు ఇచ్చే పైసలు మొత్తము కేంద్ర ప్రభుత్వం పైసలు వస్తా ఉన్నాయి. బుక్స్ చదవాలి, అందరు చెప్పాలి. రోజు 100 మందికి చెప్పాలి. మోడీ గారు మంచి ఏమేమి చేసిండు అన్నుండేది ఇలా.